మరొకసారి కూడొచ్చినటువంటి పరిశుద్ధులందరికీ హృదయపూర్వక వందనాలు. సహోదరి సహోదరులకు ప్రభునామములు సమర్పిస్తాం. దేవుడు అనుగ్రహించినటువంటి సమయంలో మనమందరం మన జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను దిద్దుకొని అనుగ్రహించినటువంటి సమయంలో మన క్రీస్తు ప్రభువును కలిగినటువంటి పరిపూర్ణతను సమానమైన పరిపూర్ణతను సాగడానికి మన జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి అనుగ్రహించినటువంటి సమయం చాలా విలువైంది. దేవుడు క్రీస్తునందు ఏర్పాటు చేసినటువంటి సహోదర బాంధవ్యం అనేది దాని విలువ చాలా గొప్పది. క్రీస్తునందు దేవుడు అనుగ్రహించినటువంటి సహోదర బాంధవ్యం యొక్క విలువను మనిషికి ఒక నిజంగా అర్థమైతే తన జీవితంలో సహోదరుని గూర్చి ఏ విధంగా ఆలోచన చేస్తాడో, సహోదరి పట్ల ఎటువంటి బాధ్యత కలిగి బ్రతుకుతారో, సహోదరుల మధ్య ఉన్నటువంటి సహవాసం ఎంత అన్యోన్యంగా ఉంటుందో, రమ్యంగా ఉంటుందో ఇది నాన్న కొన్ని విషయాలు ఆలోచించబోదాం. క్రీస్తునందు అంటే క్రీస్తు శరీరం అనబడే సంఘంలో దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి పెడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తునందు అనే విషయం మనకు కనబడుతుంది. అక్కడ క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వారి మధ్య క్రీస్తునందు దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల విషయాన్ని గూర్చేదని ఆలోచన చేసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. కాబట్టి క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘములో దేవుడు ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించి పెడతా ఉన్నాడు. అంటే క్రీస్తునందు క్రీస్తు నివసించేటువంటి దేవుని యొక్క మందిరంలో అన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని నివాస మందిరంగా కట్టబడేటువంటి క్రీస్తు సంఘములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు క్రీస్తునందు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే దీనిని మనం ఆలోచన చేయొచ్చు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించి పెడుతున్నాడు, ఎందుకు అనుగ్రహించి పెడుతున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే క్రీస్తునందు అనుగ్రహించేటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న క్రైస్తవులు సమాజంగా కూడి సహవాస బాంధవ్యాన్ని కొనసాగించడానికి, ఈ సహవాస బాంధవ్యం అనేది కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఒకటి. దీనికి గాను దేవుడు తన గ్రంథంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యోహాను పత్రికలో 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరులు ఎవరితో సహవాసం చేస్తున్నారో తెలియజేస్తా ఉన్నాడు. 1వ యోహాను పత్రిక 3 నుంచి చదువుదామండి. 1వ అధ్యాయము 3 నుంచి. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. జాగ్రత్తగా జాగ్రత్తగా గమనించండి. మన సహవాసం అయితే ఎవరితో ఉంది? మన సహవాసము అంటే సహవాసము క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి సహోదరుల మధ్య సహవాసం కొనసాగుతున్నప్పుడు వీరి సహవాసం ఎవరితో ఉన్నదో తెలియజేస్తా ఉన్నాడు. క్రీస్తునందు రక్షింపడినటువంటి సమాజానికి సహవాసము దేనితో దేవుడు ఏర్పాటు చేసేట్టు తెలియజేస్తా ఉన్నాడు. సహవాసం ఎవరితో చెప్తున్నాడు అంటే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉంది? క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి పరిశుద్ధుల మధ్య ఉన్నటువంటి సహవాసము ఎవరితో ఏర్పాటు చేసి పెట్టాడనంటే సింహాసనాసీనుడై ఉండి సకల యుగాలలో రాజుగా ఉండి అద్వితీయుడు
అయినటువంటి దేవునితో సహవాసం. భూమి మీద క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి పరిశుద్ధులు ఎవరితో సహవాసం చేస్తున్నారని అంటే తండ్రితో సహవాసం ఉంది. తండ్రితో సహవాసం మాత్రమేనా అంటే మాట్లాడుతున్నాడు, తన కుమారునితో కూడా సహవాసం ఉంది. అంతేనా సహవాసము? పరిశుద్ధాత్ముడితో కూడా సహవాసం అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయంలో 13-14 వచనాలు ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 13-14 వచనాల్లో మన సహవాసం ఎవరితో? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు దేవుని ప్రేమయు, మాట్లాడుతున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. కాబట్టి సహవాసము దేవుడు క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో ఒకటిగా అనుగురించి పెడతా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనేది పర సంబంధమైనది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్నాడు 17వ వచనంలో, ప్రతి శ్రేష్టమైనటువంటి వరము కూడా ఎక్కడి నుంచి అనుగ్రహించబడుతున్నాయి? పరసంబంధమైనది. పరసంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదాలలో ఒకటి దేవుడు క్రీస్తునందు అనుగ్రహించినటువంటి సహవాసం, సహోదర బాంధవ్యం. ఈ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములో సహవాసము ఎవరెవరితో దేవుడు అనుగ్రహించి పెట్టాడనంటే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్ముడితో. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో ఒకటి. అది క్రీస్తు యొక్క రక్తం చేత కొనబడ్డాం, దేవుని కుమారులయ్యాం, పాపం నుంచి విమోచింపబడ్డాం, దేవునికి ఆస్తికి హక్కుదారులు అయ్యాం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. ఇటువంటి పొందుకున్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించి పెడుతుంది ఏంటంటే కలిసి జీవించేటువంటి ఒక ఏర్పాటు. అది సహవాసం అన్నాడు, సహోదర బాంధవ్యం అన్నాడు. క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి పరిశుద్ధులు లాగున సమాజంలో కూడుకున్నప్పుడు వారి మధ్య ఉండవలసినటువంటి బాంధవ్యము ఎంత విలువైనదో మనుషులు నిజంగా అర్థం చేసుకోలేకపోతే దేవుడు తన గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. నేను ఇచ్చినటువంటి క్రీస్తు యొక్క రక్తం చేత అనుగ్రహించబడినటువంటి సహవాసం యొక్క బాంధవ్యము, దాని విలువ ఎంత ఉన్నతంగా నేను ఇచ్చానో అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఈ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి సంబంధించిన సహవాసం కొరకు క్రైస్తవులు తమ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి హృదయంలో క్రీస్తు ప్రభుని ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉందని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 15-16 వచనాలు ఇలాగ రాయబడి ఉంది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబడుతున్నాడు సమస్త పరిశుద్ధులతో కూడా మీరు ఏం తెలుసుకోవాలని నేను ఏర్పాటు చేశానో ఆ విషయాలు క్రైస్తవులుగా క్రీస్తునందు మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకోవడానికి క్రీస్తు ప్రభుని మొట్టమొదటిగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్రీస్తు ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే హృదయం మీద ఏలుబడి చేసేటువంటి ప్రభు యొక్క సమస్తమైనటువంటి ఆజ్ఞలకి మనం అందరం కూడా విధేయత చూపవలసిన అవసరం ఉంది. ఇక మీదట నా యొక్క చిత్తాన్ని జరిగించడానికి, నా మనసుకు నచ్చినటువంటి కోరికలను జీవించడానికి ఇక మీదట నేను బ్రతకక పూర్వకాలం బ్రతికేమలాగా ఎఫెసీ 2వ అధ్యాయంలో మాట్లాడతాడు, మనసుకు నచ్చినటువంటి కోరికలు అనుసరించు అంటాడు. అవునండి, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. ఇక మీదట అటువంటి జీవితం లేకోకుండా క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకుంటే క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడిన వాడై
తన ఈ చిత్తాన్ని జరిగించుకోకుండా క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి బ్రతికేటువంటి ఒక ఏర్పాటు. అందుకే అంటాడు పౌలు గారు, ఇక మీదట జీవించేది తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాళ్ళ కొరకు బ్రతకాలి అని విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు 5వ అధ్యాయంలో. కాబట్టి హృదయపూర్వకంగా ప్రభువుని హృదయంలో విశ్వసించడం. రెండోది, మన దేహంలో పరిశుద్ధాత్మని నివాసం చేయడం. చదువుతాం ఆ విషయాన్ని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మన దేహంలో పరిశుద్ధాత్ముడు సహవాసం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. సరిపోతుందండి. కాబట్టి విశ్వాసం ద్వారా హృదయంలో ప్రభువు యేసుక్రీస్తు నివాసం ఉంటుంటే, దేహంలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటుంటే, దేవుడు క్రీస్తు ప్రభు సంఘంగా కట్టబడేటువంటి వారి మధ్య నివాసం చేస్తా ఉన్నాడు. మనకు అర్థమైంది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడై ఉన్నాడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఆయన హృదయంలో నివాసం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేహంలో నివాసం చేస్తా ఉన్నాడు. తండ్రి దేవుడు క్రీస్తు నందునటువంటి సమాజంతో నివాసం చేస్తా ఉన్నాడు. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం కదా. దేవుడు రక్షింపబడినటువంటి సమాజం మధ్య నివాసం చేస్తా ఉండడం, ప్రభువు యేసుక్రీస్తు వారు హృదయంలో నివాసం చేయడము, పరిశుద్ధాత్ముడు దేహంలో నివాసం చేయడము, ఇది ఎందుకు ఏర్పాటు చేసి పెట్టాడు ఇది అన్ని? ఎందుకనంటే సరే ఆలోచన చేద్దాం. సహోదర బాంధవ్యం యొక్క విలువ, సహోదర బాంధవ్యం యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేయడానికి పరమదేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో ఒకటిగా మనకు అనుగ్రహించి పెట్టాడు సహోదర బాంధవ్యం. ఈ సహోదర బాంధవ్యం యొక్క విలువను మానవ జాతికి అర్థమయ్యేట్టుగా తెలియజేయడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు తమ రక్తం చేత దేవుని కొరకు ప్రజలను కొన్నాడు. తమ రక్తం చేత దేవుని కొరకు ప్రజలను కొని, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనకు అందరికీ తెలిసిన విషయం, అది 9-10 వచనాల్లో దేవుని కొరకు ప్రజలను కొన్న తర్వాత ప్రజల మధ్య ఎటువంటి బాంధవ్యం ఉండాలో, ఎటువంటి సహవాస బాంధవ్యము వారి మధ్య నెలకొల్పించడానికి పరమదేవుడు ఎంత పని చేశాడనంటే గ్రంథం మాట్లాడుతూ ఉంది. ఈ బాంధవ్యాన్ని ఏర్పాటు చేయడానికి పరలోకము భూలోకానికి దిగొచ్చినంత పని అయింది. ఈ సహోదర బాంధవ్యాన్ని ఏర్పాటు చేయడానికి పరలోకం ఉన్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సి వచ్చిన అవసరం వచ్చింది. ఈ సహోదర బాంధవ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు దేహంలో మరణించవలసి వచ్చింది. ఇంత గొప్ప బాంధవ్యాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో ఒకటిగా చేసినటువంటి ఈ యొక్క సహోదర బాంధవ్యం, దాని విలువను మనుషులు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు. పరలోకము భూమి మీద దిగి వచ్చినంత పని అయింది కదా సహవాసాన్ని ఏర్పాటు చేయడానికి. క్రీస్తు రక్తం చేత కొనబడిన వారి మధ్య బాంధవ్యాన్ని నెలకొల్పడానికి క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టేంత పని అయింది కదా. దాని విలువ మనం గమనించిన వారమైతే సహోదరుల యొక్క బాంధవ్యం ఎంత గొప్పగా ఉంటుందో, దాని పట్ల మన యొక్క వైఖరి ఎలా ఉందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకి భౌతిక సంబంధంగా రక్త సంబంధాన్ని బట్టే దేవుడు ఆ సహోదర బాంధవ్యానికి ఎంత విలువ ఇచ్చాడో మనకు తెలుసు. కయ్యను ఏబేలు కోసం కయ్యని దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. తన తమ్ముడి యొక్క రక్త బాంధవ్యాన్ని బట్టి ప్రశ్న అడుగుతున్నాడు, ఏటి నీ తమ్ముడు ఏడని. దాని విలువెరిగిన వాడు భౌతిక సంబంధంగానే ఆదికాండం 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు.
కయ్యను అడిగాడు దేవుడు, సహోదరుడికి బాంధవ్యానికి ఎంత విలువిచ్చావు నువ్వు అని. విలువిచ్చినటువంటి మనిషా? విలువనే భౌతిక సంబంధంగా విలువైనటువంటి కయ్యని ఏం చేశాడనంటే ఆయన సముఖంలో నుంచి వెళ్ళగొట్టేశాడు. రెండోదిగా మనకు తెలుసు, యాషావు యాకోబు తన తల్లి గర్భంలో 2 జనపదాలు అనేవి మెదులాడుతూ ఉన్నాయి. 2 బిడ్డలు కాదు, వాస్తవానికి 2 జనపదాలు, వారి వెనకాల 2 రాజ్యాలు ఉన్నాయి. దాదాపుగా ఒక 5,000 సంవత్సరాలు అయిపోతుంది, క్షమించాలి, దాదాపుగా ఒక 600 సంవత్సరాలు అవుతుంది. ఈ కయ్యను, క్షమించాలి, ఈ యాషావు యాకోబు విషయంలో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. సహోదర బాంధవ్యానికి ఇచ్చినటువంటి విలువను గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఒకే కడుపు నుంచి వచ్చారు అన్నదమ్ములిద్దరు బయటికి. ఒకరిని నేను ముందు రావాలంటే ఒకరిని నేను ముందు రావాలని ఆలోచన కలిగినటువంటి వారు. అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడిగా అవుతాడనే విషయాన్ని మాట్లాడిన తర్వాత వారు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చేసిన తర్వాత వారు సెపరేట్ అయిపోయారు. సెపరేట్ అయిపోయిన తర్వాత దాదాపుగా 6 సంవత్సరాలు తర్వాత ఈ సహోదర బాంధవ్యాన్ని విలువను వారు మర్చిపోయారు. మర్చిపోయి ఎవరు బ్రతుకారు బతుకుతున్న సందర్భాల్లో దేవుడు గుర్తు చేస్తున్నాడు సహోదర బాంధవ్యం యొక్క విలువ ఎంత గొప్పదో. సొంత అన్నదమ్ములు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోక దాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చదువుతాం ఒకసారి అన్నమాట. అంతటా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, మీరు ఈ మన్నెము చుట్టూ చాలును, ఉత్తర దిక్కును తిరుగుడి, మరియు ప్రజలతో ఎట్లనము షేయూరులో కాపురమున్న ఆడెవరో కాదు, యాషా ఎవరో కాదు, నీ సహోదరుడు. షేయూరు మన్యములు ఉన్నటువంటి యాషావు సంతానమున నీ సహోదరులు ఎక్కడి నుంచి పారిపోయాడండి? ఒనేసేము ఫిలోమోనుకి నష్టం కలిగించి, అంటే దాసుడు యజమానికి నష్టం కలిగించి పారిపోయాడు. పారిపోయి ఆ ప్రాంతం తిరుగుతూ ఈ ప్రాంతం తిరుగుతూ ఎక్కడికి పోయాడనంటే రోమాలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి చేరాడు. రోమాలో పౌలు ఏం చేస్తున్నాడనంటే అక్కడ జైలు జీవితం అనుభవిస్తున్నాడు. వెళ్ళిపోయి ఆయన దగ్గరికి చేరిన తర్వాత పౌలు దగ్గర దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. క్రీస్తు ప్రభుత్వ రాజ్యంలో చేర్చబడ్డాడు. చేర్చబడిన తర్వాత పౌలికి ఎంతటి ప్రియమైన వాడైపోయాడనంటే ఈ ఒనేసేము తన ప్రాణము వంటి వాడైపోయాడట. ఎవరండి? ఒనేసేము ఒకప్పుడు ఫిలోమోనికి నష్టం కలిగించిన వాడు, ఒకప్పుడు ఫిలోమోనికి నిష్ప్రయోజనమైన వాడు. ఆ మాట ఉంటుంది, ఒకసారి చదువుదాం. ఫిలోమోనికి నిష్ప్రయోజనమైన వాడు ఆయన. 11వ వచనంలో, 1వ అధ్యాయం ఉంటుంది, 11వ వచనంలో, అతడు నీకు మునుపు నిష్ప్రయోజనమైన వాడు. సరిపోతుందండి. అతడు దాసుడు. 15వ వచనం ఒకసారి. మునుపు ఎలా ఉన్నాడు ఆయన? ఆయన దాసుడు. ఒనేసేముకు నష్టం కలిగించిన వాడు. ఎంత చిన్న చూపు చూస్తాడు యజమాని. దాసుడి పట్ల యజమాని ఎంత చిన్న చూపు చూస్తాడు. 2 నష్టం కలిగించినటువంటి దాసుడి పట్ల ఎంత చిన్న చూపు చూస్తాడు. నిష్ప్రయోజనమైన వాడి దాసుడి పట్ల యజమాని ఎంత చిన్న చూపు చూస్తాడు. అయితే ఈ ఒనేసేము నేరుగా ఫిలోమోను ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పౌలు దగ్గర చేరి పౌలు దగ్గర వాక్యాన్ని విని పౌలుకు పరిచయం చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి రక్షింపబడిన తర్వాత ఈ ఒనేసేము విషయమై ఫిలోమోనుకు పౌలు పత్రిక రాస్తా ఉన్నాడు. పత్రిక రాస్తూ ఏమన్నాడనంటే, ఒకప్పుడు నీకు దాసుడు కదైనా, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు కదైనా, ఒకప్పుడు నష్టం కలిగించాడు కదైనా, ఇప్పుడు క్రీస్తునందు రక్షింపబడిన నీకు ఈయన ఎటువంటి వాడు తెలుసా? దాసుడా. లోకంలో వ్యత్యాసం ఎలా ఉంటుందంటే యజమానే,
క్రీస్తునందు దేవుడు అనుగ్రహించినటువంటి బాంధవ్యంలో ఉన్నటువంటి ఆ విలువ దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడనంటే, ఇక మీదట నీకు దాసుడు కాదు. చదువుతాం ఒకసారి అన్నమాట 15వ వచనంలో. అతడిక మీదట నీకు దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను. ఎవరట? ప్రియ సహోదరుడు. ఎవరండి ఈయన? ప్రియ సహోదరుడు. దాసుడి కాదు ఇక మీదట కాదు. అంటే దేవుడు క్రీస్తునందు ఉన్నటువంటి బాంధవ్యం యొక్క విలువను ఎంత గొప్పగా ఇచ్చాడో, అది దాసుడైనా యజమానైనా క్రీస్తునందు వారు ఎవరండి? సహోదరులు. అలా పిలుచుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు వారి ఇరువు కూడా కొలసి ప్రాంతంకి వచ్చి సంఘంలో ఆరాధన చేయాలనుకో, యజమాని ఉన్నాడు, దాసుడు ఉన్నాడు, ఈ బాంధవ్యం బయట. సంఘంకి వచ్చేటప్పటికి ఎటువంటి బాంధవ్యం ఉండాలి? ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరుడు. ఎంత గొప్ప బాంధవ్యం అది. అందుకని దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడనంటే, కొలసి పత్రికలో 3వ అధ్యాయంలో 11వ వచనం. ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందినవాడని సున్నతి పొందకపోవుటని భేదం లేదు, పరదేశి అని సిద్ధుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు. అంటే భేదాన్ని తీసేశాడు. వాస్తవానికి ఈ సహవాస బాంధవ్యంలో దేవుడు అనుగ్రహించినటువంటి బాంధవ్యం యొక్క విలువను ఒక చిన్న మాట మాట్లాడాడు ఇక్కడ. ఒక అనాగరికుడు వచ్చి కూర్చున్నాడు మన మధ్య. అంటే దాని అర్థం ఏంటంటే, కనీసము తిండి ఎలాగ తినాలో చేతకాని వాడు వచ్చి కూర్చున్నాడు. తిండి ఎలాగ తినాలో చేతకాని వాడి దగ్గర వచ్చి ఒక అనాగరికుడు, సిద్ధీనుడని అంటే అనాగరికుడు అని దాని అర్థం. చూడండి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, పరదేశీయునని సిద్ధీనుడని, సిద్ధుడని పుట్టినోట్లో మాట్లాడుతూ అనాగరికుడు అంటే నాగరికత తెలియనివాడు, ఎలాగో తినాలో తెలియనివాడు, ఎలాగో బట్టలు ధరించుకోవాలో తెలియనివాడు. ఇటువంటి మనుషులు దేవుని ఎరిగిన వాడై క్రీస్తు ప్రభు సంఘంలో చేర్చబడిన వారై సహోదరుడిగా నీకు అనుగ్రహింపబడ్డాడనుకో, నీ వైఖరి ఎలా ఉంటుంది వారి పట్ల? మనుషుల యొక్క ఉద్దేశంలో వేరుగా ఉంటుంది. ఒక ఉన్నవాడా సహవాసం వీళ్ళతో చేద్దాం, ఆయన గొప్పడా సహవాసం వీళ్ళతో చేద్దాం, గొప్ప పేరున్నవాడా సహవాసం వీళ్ళతో చేద్దాం, మంచి జ్ఞానం కలిగిన వాడా సహవాసం వీళ్ళతో చేద్దాం అనే ఆలోచనలు ఉంటాయి మనుషులకి. కానీ క్రీస్తు నందున్నటువంటి బాంధవ్యాన్ని, సహోదర బాంధవ్యం యొక్క విలువ ఎంత గొప్పదనంటే, నాగరికుడు అనాగరికుడు మధ్య బాంధవ్యం ఏర్పరిచేసి ప్రియమైన వాడు అన్నాడు. సహవాసం చేస్తాం మనం. చేదరించుకునే మనుషులు ఉంటారు కానీ, అసహించుకునే మనుషులు ఉంటారు కానీ, సహవాసం చేసే మనుషులు ఉంటారా? క్రీస్తునందు అనుగ్రహించేటువంటి బాంధవ్యం అంత గొప్పది. కాబట్టి ఇక మీదట నీకు ఆయన దాసుడు కాదు, నీకు బానిస కాదు, నీకు నిష్ప్రయోజనమైన వాడు కాదు. ఇక మీదట నీకు ప్రియమైనటువంటి సహోదరుడు. ఇంత గొప్ప బాంధవ్యాన్ని దేవుడు క్రీస్తునందు ఆయన క్రీస్తు యొక్క రక్తం చేత కొనబడిన వారి మధ్య ఇంత బాంధవ్యం అనుగ్రహించి పెట్టాడు. ఈ బాంధవ్యం అనుగ్రహించి పెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి తన స్వరూపాన్ని వదిలిపెట్టుకుని, తన యొక్క మహిమను వదిలిపెట్టుకుని భూలోకానికి వచ్చాడు. అంత బాంధవ్యం అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు తన రక్తాన్ని కార్చి మనందరినీ దేవుని కొరకు కొన్నాడు. కొనిన వారి మధ్య ఈ బాంధవ్యము, సహోదర బాంధవ్యం అనేటువంటి ఆలోచనలో మార్పులు అనేది మనకు నచ్చినట్టుగా ఉండకూడదు. క్రీస్తు యొక్క రక్తం చేత కొనబడినటువంటి సహోదరుల మధ్య బాంధవ్యములో విలువ ఎంత గొప్పగా ఒకరినొకరు ఎంచుకోవాలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరిగా ఉండి ఏం చేయలేమా? సహోదరుల బాంధవ్యంగా ఎందుకు ఇచ్చాడు ఈయన? ఒంటరిగా ఉండి నువ్వు దేవుని ఆరాధించలేవా? ఒంటరిగా ఉండి నువ్వు దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టడిగా బ్రతకలేవా? అంటే ఒంటరిగా ఉండడం అనేది విషయాన్ని మా పక్కన పెట్టి, సహోదరునికి ఎందుకు ఇచ్చాడనంటే దాని విలువ ఎరిగి ఆత్మ సంబంధంగా జీవితాన్ని కొనసాగించడానికి. అదే ఎఫెసీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం.
ఎఫెసీయులకు పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణములుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి పరిశుద్ధులతో కూడా ఒకడు చేయడానికి అవకాశం లేదా? ప్రేమయందు స్థిరపడడం ఒకడి వల్ల కదా. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎత్తు వెడల్పు లోతు కనుక్కోవడం ఒకడి వల్ల కదా. ఎందుకు సహోదర బాంధవ్యాన్ని ఏర్పరచవలసిన అవసరం వచ్చింది? అక్కడ మాట్లాడుతున్నాం సార్ జాగ్రత్తగా ఆలోచించండి. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులు అవ్వడం, పరిపూర్ణత ఒకరితో చేసే కార్యక్రమం కదా. సంఘంగా చేయవలసిన అవసరం ఉందా? అవును, సంఘంగా చేయాలి. అందుకదా సహోదర బాంధవ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి ఈ బాంధవ్యం వలన దేవుని ప్రేమ చూపడానికి అవసరం, దేవుని ప్రేమ చూపడానికి బాంధవ్యం అవసరం. వాస్తవానికి దేవుడు తన ప్రేమను కనపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. యోహాను పత్రికలో 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. కాబట్టి దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఎలా ఎందుకు ప్రత్యక్షపరిచాడు? తన ప్రేమను ఎందుకు ప్రత్యక్షపరిచాడు అంటే మాట్లాడుతున్నాడు, మనము కూడా ఆ ప్రేమని సహోదరుడి ఎడల ప్రత్యక్షపరచడానికి. ఎందుకు సహోదర బాంధవ్యం అనుగ్రహించి పెట్టాడనంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మాట్లాడుతున్నాడు, సహోదరునికి ఎందుకు ఇచ్చాడు? సహోదరుని ఎందుకు ఇచ్చాడు? దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ప్రేమని సహోదరుడి మీద కనపరచడానికి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఎలాగన మన జీవితాన్ని కొనసాగించాలో ఆలోచించేయాలి. 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఏంటైనా ఆజ్ఞ? ఏంటైనా ఆజ్ఞ? ఏంటైనా ఆజ్ఞ? నేను దేవుని ఎరిగానండి, దేవుని ప్రేమిస్తున్నాను అంటే సరిపోతుందండి? ఆయన ఆజ్ఞ ఏంటి? నువ్వు దేవుని ఎరిగినావు కదా. నువ్వు దేవుని ఎరిగావు అంటే దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే సహోదరుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే కంటికి కనిపించేటువంటి సహోదరునికి ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్రేమించడానికి ఇచ్చాడు. నువ్వు సహోదరుని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? సహోదరుని ప్రేమించుకోకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానండి, నేను దేవుని ఎరిగిన ఉన్నానంటే అది నిజమా? సరే ఆలోచన చేయండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రేమ యొక్క పరిపూర్ణత, సంపూర్ణత గ్రహింపు ఒకరి వలన సాధ్యం కాదు అనే విషయాన్ని మాట్లాడుతూ కాబట్టి ఆ ప్రేమ యొక్క వెడల్పు, లోతు, పొడవు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలనంటే ఒకరి వల్ల అయ్యే విషయం కాదని, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉందని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సమస్త పరిశుద్ధులతో ప్రేమ యొక్క పరిపూర్ణతను గ్రహించాలి. జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవాలి. ఇది ఎలా సాధ్యం? ఇది ఒకరితో సాధ్యమా? జ్ఞానానికి మించిన ప్రేమను తెలుసుకోవడానికి, పరిపూర్ణతను సాధించడానికి ఒకరితో సాధ్యమయ్యే కార్యక్రమమా? లేదు. అందుకే సహోదరుని ఇచ్చాడని విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 1-3 వచనాల్లో కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుణ్ణి పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు మనల్ని ప్రేమించాడు.
మన కొరకు బలిగా అర్పణగా దేవునికి అర్పించుకున్నాడు. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి దేవునికి అప్పగించుకున్న తర్వాత ఆయన ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఆయన మరి మీరు పరిమళ వాసనగా ఉండాలి కదా. మీరు పరిమళ వాసనగా వెదజల్లాలనంటే మీ జీవితంలో ఏం కనపడాలి? ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మన కొరకు దేవునికి బలిగా అర్పించుకున్నాడు. అర్పించుకున్నటువంటి ఆ బలి అర్పణలో ప్రేమ కనబడుతోంది. అదే ప్రేమను మీరు కనపరచాలి. కనపరచకపోతే జరిగేది ఏంటండి? ప్రేమను కనపరచకపోతే పరిమళ వాసన వస్తుందా? ఇందాక సహోదరులకు పాట పాడారు, పరిమళ వాసన రావాలా, మరణపు వాసన రావాలని. సహోదరుల బాంధవ్యంలో పరిమళ వాసన పూయాలి. అలా పూయాలని అంటే ప్రేమ కనపరచాలి. కాబట్టి ప్రేమను మనము కనపరచుకోకుండా సహోదరుల మధ్య బాంధవ్యాన్ని మనము దాని యొక్క విలువను ఎరక్కోకుండా పరిమళ వాసన మనం వెదజల్లే అవకాశం లేదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు క్రీస్తునందు అనుగ్రహించినటువంటి ఆ సహవాసం, బాంధవ్యం చాలా గొప్పది, చాలా విలువైంది. ఎంత విలువైందనంటే ఆ విలువైనటువంటి సహవాసాన్ని భూమి మీద ఏర్పాటు చేయడానికి, సహోదరుల మధ్య అటువంటి బాంధవ్యం నెలకొల్పడానికి, వారందరూ కలిసి దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణం చేయడానికి, క్రీస్తు ప్రభు యొక్క ఆ జ్ఞానానికి మించినటువంటి ప్రేమను తెలుసుకోవడానికి బాంధవ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ బాంధవ్యం మనం ఒంటరిగా అర్థం చేసుకోలేమా? ఒంటరిగా పరిపూర్ణతను సాధించలేమా? పరిపూర్ణతను సాధించాలని దేవుడు కోరాడు కదా. అదే ఎఫెసీ పత్రికలో చదువుదాం, 4వ అధ్యాయంలో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. బ్రదర్ అక్కడ సరే 11వ వచనంలో మనమందరము అన్నాడు. మనమందరం అంటే అది ఒకరా లేకుంటే రక్షింపబడిన సమూహమా? మనమందరమును విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది ఎంతవరకు అవ్వాలట? సంపూర్ణత సాధించాలి. ఈ సంపూర్ణత ఒకరి వల్ల సాధ్యమవుతుందా? సహోదరులు నీకు ఎందుకు అనుగ్రహించడనంటే, సహోదరులు క్రీస్తునందు దేవుడు మనకి ఎందుకు ఈ బాంధవ్యం ఏర్పాటు చేసి పెట్టాడంటే సంపూర్ణత సాధించడానికి. ఒకరిగా సాధించే అవకాశం లేదనంటే ఒకరిగా సాధించడానికి అవకాశం లేదు. ఒకరిగా మనం చేయలేము పని. అందుకనే 3వ అధ్యాయం 18వ వచనంలో దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. ఎంతో గ్రహించుకోవడం ఒకరి వల్ల సాధ్యం కాదని అంటే కాదు. అందుకనే దేవుడు క్రీస్తునందు సహోదర బాంధవ్యం అనుగ్రహించి పెట్టాడు. ఈ బాంధవ్యంలో మాట్లాడుతున్నాడు, వారి మధ్య ఎలా ఉండాలనంటే ఒకరికొకరు అనురాగంగా సహవాస బాంధవ్యం కొనసాగాలన్నాడు. ఒకరికొకరు ప్రేమించుకోవాలంటున్నాడు. ఒకరికొకరు అవసరతలు తీర్చుకోమంటున్నాడు. ఒకరిలో ఒకరు తనకంటే సహోదరుడు ఎక్కువ ఘనత కలిగిన వాడిగా ఎంచుకోవాలని తెలియజేశాడు. ఇంకా అనేక విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే ఒకటే, సహోదరుని యొక్క బాంధవ్యము దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశంలో చాలా ఉన్నతమైంది. అంత ఉన్నతమైనటువంటి ఉద్దేశానికి, అంత విలువకు మనం ఏం అనుగ్రహించి పెడుతున్నాం? అది జ్ఞాపకం పెట్టుకుని మన జీవితాలు ముందు కొనసాగిద్దాం. కాబట్టి సహోదరులు మన మధ్య రావడానికి సిద్ధంగా ఉన్నారు, వారికి సమయాన్ని అందిద్దాం. నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే సహోదరుల బాంధవ్యం అనేది దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ బాంధవ్యము ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో కృషి చేశాడు. ఎంత కృషి చేశాడనంటే మనుషులందరినీ ప్రేమించాడు, తన కుమారుని బలి ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు ఏం చేశాడండి? ఆయన చనిపోయి మనం పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తను బలి అర్పణగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి క్రీస్తు నందున్నటువంటి ఆ ప్రేమని
లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు కొరకు మనమందరం సహోదర బాంధవ్యంలో ఆత్మ సంబంధంగా ఎదగాలి. కాబట్టి సహోదరుల బాంధవ్యంలో ఒకరికొకరు, ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటూ, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాన్ని కలుగుతూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందు కొనసాగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా విన్న మీ అందరికీ మరొకసారి క్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ అందరికీ